అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవనప్పటికీ ఎమ్మెల్యేలు కేవలం 11 మందే మిగిలినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీల బలం ఉంది. అలాగే ఎంపీలు 4 గెలిచినప్పటికీ ఆ పార్టీకి రాజ్యసభ సభ్యుల బలం ఉంది. కాబట్టి ఒక 3-4 సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాలు ఆ పార్టీ హవా కొనసాగుద్ది కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ. ఎందుకంటే అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ కూటమికి బలం భారీగా ఉండొచ్చుగాక, ఏ బిల్లు అయినా అవలేలగా ఆమోదించేయచ్చుగాక, కానీ శాసన మండలిలోకి వెళ్ళినప్పుడు చుక్కలు కనిపిస్తాయి. బిల్లులు ఆమోదించడం అంత ఆషామాషి కాదు. శాసన మండలిలో ఒకసారి సంఖ్యాపరంగా బలం చూసుకుంటే మొత్తం 58 ఉంటే అందులో 50 ఎలక్టెడ్ ప్లస్ 8 నామినేటెడ్ ఉండగా తెలుగుదేశం పార్టీకి 8 ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 38 ఉన్నాయి, ఇండిపెండెంట్లు 4, పీడీఎఫ్ 2, ఖాళీలు 6 ఉన్నాయి. పోనీ 6 ఖాళీలు కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలోకే వేసుకున్నా 14 అవుతాయి టీడీపీకి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 38 ఉన్నాయి. సో వైసీపీకి 38 ఉన్నాయి. ఇండిపెండెంట్ ఇలా చెప్పుకున్నాం కదా. అంటే శాసన మండలిలో, శాసనసభలో బిల్లులు ఆమోదించడం ఈజీయే, కానీ శాసన మండలిలో బిల్లులు ఆమోదించడానికి మాత్రం చుక్కలు కనిపిస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అస్సలు సపోర్ట్ చేయరు. శాసన మండలిలో బిల్లులు ఆమోదించకపోతే అది చట్టం అవ్వదు. మీకు 2019-20లో అదే జరిగింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లులో అసెంబ్లీలోనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది కాబట్టి బిల్లు ఆమోదించారు. శాసన మండలిలో దాన్ని తిరస్కరించారు, సెలెక్ట్ కమిటీకి పంపించారు. ఈలోగా గవర్నర్ గారు ఆమోదించారు, కానీ దాన్ని కోర్టు యాక్సెప్ట్ చేయలేదు. ఇది చట్టబద్ధం కాదు అని చెప్పింది. నిజంగా చట్టబద్ధం కాదు. సభలో ఆమోదించాలి, శాసన మండలిలో ఆమోదించాలి, ఆ తర్వాత గవర్నర్ సంతకం చేస్తేనే బిల్లు అవుద్ది, చట్టం అవుద్ది కదా. సో ఇప్పుడు టీడీపీ కూటమి ఏ చట్టం చేయాలన్నా, ఏ బిల్లు తీసుకురావాలన్నా శాసన మండలి ఒప్పుకోవాలి. శాసన మండలిలో సంఖ్యాబలం సరిపోదు. అక్కడ మొదలవుద్దండి అసలు రాజకీయం. 38 మంది వైసీపీకి ఉన్నారు. కనీసం అందులో ఒక 20 మంది జంప్ అవ్వాలి, ఒక 20 మంది టీడీపీలోకి వచ్చేయాలి, లేదా ఒక 16 మంది వచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం బిలో 25 ఉంటే, 38 మందిలో బిలో 25 ఉంటే తెలుగుదేశం పార్టీ బలం అబోవ్ 30, 30 కంటే ఎక్కువ ఉంటేనే పని అవుద్ది. లేకపోతే పని జరగదు, బిల్లుల ఆమోదం కష్టమవుద్ది. ఇది ఒక 3 సంవత్సరాల పాటు రాజకీయం జరుగుద్ది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఖ్యాబలం ఓ 3 సంవత్సరాల పాటు అలాగే గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 58 ఉన్నారు కదా ఆ మెంబర్స్. వైసీపీలో చూసుకుంటే పివివి సత్యనారాయణ రాజు గారు 2029 వరకు సత్యనారాయణ రాజు గారు, పోతుల సునీత గారు, ఇజ్రాయెల్ గారు, అలాగే జయమంగళ వెంకటరమణ, చంద్రగిరి యేసరత్నము, మర్రి రాజశేఖర్, వీళ్ళందరికీ 2029 వరకు ఉంది. సో 2027 వరకు గోవిందరెడ్డి, విక్రాంత్ గారు, ఇసాక్ బాషా, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, దువ్వాడ శ్రీనివాసు, మహమ్మద్ రాహుల్లా, వీళ్ళందరికీ కూడా 2027 వరకు ఉంది. సో 2027 వరకు ఉన్న వాళ్ళని అంటే ఒక ఆల్మోస్ట్ నేను అనుకోవడం ఒక 3 సంవత్సరాల పాటు గట్టిగానే ఉంటుంది రాజకీయం. కొంతమంది పదవీ కాలం అయిపోవాలి. వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీల్లో కొంతమంది పదవీ కాలం అయిపోవాలి, కొంతమంది పార్టీ జంప్ అవ్వాలి. ఇదంతా జరిగినప్పుడు ఒక 2-3 ఇయర్స్ పడుతుంది. కాబట్టి శాసన మండలిలో బిల్లులు ఆమోదించడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఇది పక్కన పెడితే రాజ్యసభలో కూడా సేమ్ సీన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యులు కూడా 10 మందికి పైగా ఉన్నారు, 10 మంది ఉన్నారు. సో అక్కడ కూడా వాళ్ళు రాజ్యసభలో బీజేపీకి బలం కావాలి. ఏ బిల్లు ఆమోదించాలన్న అక్కడ కూడా అంతే. పార్లమెంట్, లోక్సభలో బిల్లు ఆమోదించిన తర్వాత రాజ్యసభకి వెళ్తుంది, రాజ్యసభలో కూడా ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి సంతకం చేస్తే చట్టం అవుతుంది. సో ఇది ఈ ప్రొసీజర్ జరగడానికి రాజ్యసభ కూడా ఇంపార్టెంట్. రాజ్యసభలో టీడీపీ కంటే ఎన్డీఏ కూటమి కంటే, అంటే ఆంధ్రప్రదేశ్ వరకు ఎన్డీఏ కూటమి కంటే వైసీపీకే సంఖ్యాబలం ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళు కేంద్రంలో కూడా కొన్నాళ్ళు చక్రం తిప్పగలరు, రాష్ట్రంలో కూడా కొన్నాళ్ళు
రాజకీయంగా అడ్డుకోగలరు టీడీపీ బిల్లుని. కాబట్టి అసలైన రాజకీయం ఇంకా ఉంది. కీలకమైన బిల్లుల విషయంలో వాళ్ళు అడ్డు చెప్తారు చూడండి, అది అసలైన రాజకీయం. సో దీన్ని అడ్డుకోవాలంటే తెలుగుదేశం పార్టీ కొంతమంది ఎమ్మెల్సీలను లాగేయాలి, వైసీపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్సీలను లాగేయాలి. ఆ ప్రక్రియ కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ.